ఆ! సో, ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. యాహ్! సో, కొంచెం సేపు బ్రో మనం పాత రోజులకెళ్దాం. ఓకే. అప్పటి రోజులకెళ్దామనమాట. ఓకే అండి. స్కూల్ ఇప్పుడు మీరు స్టూడెంట్, ఓకే. సార్ టీచర్. ఓకే. సో, ఆ రోజుల్లో ఫీల్ ఎలా ఉండేది బ్రో? ఇప్పుడు పూజిత అనే అమ్మాయి క్లాస్‌లో ఉంది. మీకు పూజిత అనే అమ్మాయి థాటొస్తే ఇంతకుముందుకే ఉంటది ఇగ మనసుల. అమ్మాయి మీద మనకి ఇష్టం ఉన్నట్టయితే ముందే తెలుస్తది మనకి. అంత సడెన్‌గా మనం పూజిత అని చెప్పి ఆ పేరు మనం చెప్పము. సో, ఆ రోజుల్లో ఎలా ఉంటుండే బ్రో? మీరు స్కూల్‌కెళ్ళినప్పుడు గాని, పూజితని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? అంటే ఇప్పుడు క్లాస్‌లో 20, 35 మెంబర్స్ 25-35 మెంబర్స్ ఉంటారండి. అవును. అందరూని ఈక్వల్‌గానే చూస్తాం మేము స్టూడెంట్స్‌ని. హ్మ్. పూజితని డిఫరెంట్‌గా చూడడం, పూజిత క్లాస్‌లో ఉందా లేదా అని అబ్జర్వ్ చేయడం అనేది ఎప్పుడు జరగల. నిజంగా, నిజంగా చెప్పు బ్రో. నిజంగా చెప్తున్నాను. ఆ! ఎందుకంటే వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా నా దగ్గరే చదువుకున్నారు. ఓకే. మీకింకా సిస్టర్స్. తినకి ఆ! ఇద్దరు అక్కలు నాకన్నా ఉన్నారు. ఇద్దరు అక్కలున్నారు. ఆ! వాళ్ళు కూడా సేమ్ సరే. స్కూల్ అండి. సో, ఇప్పుడు నేను అలాగ పూజిత ఉంది, పూజిత లేదని చెప్పి ఆ వయసులో ఎందుకంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హ్మ్. నాకు తనకి 10-11 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అవును. ఫిఫ్త్ క్లాస్‌లో మనం పూజితని ఫిఫ్త్ క్లాస్‌లో, సిక్స్త్ క్లాస్‌లో అసలు మీరు పూజిత ఉందని మీరు ఎలా చూసారు? ఆ లైఫ్ అదేంటనేది కాలేజ్‌లో నేను తను ఏమో ఫ్రెండ్స్ కాదు కదా! అవును. ఆ! చూసుకోవడానికి ఇలాగా హ్మ్. లేకపోతే ఒక రోజ్ ఇస్తడానికి అలా ఏం కాదు కదా! ఐయామ్ హ్మ్. ఏ టీచర్. తను స్టూడెంట్. తనను స్కూల్‌లో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి నేను. కొట్టారు గూడా స్కూల్‌లో. యాహ్! కొట్టారండి. ఆ! ఒకసారి కొట్టారు. రివెంజ్ ఆ తీసుకున్నారా 5 ఏమన్నా? ఇయర్స్‌లో నన్ను ఒకసారి కొట్టారు. ఆ! రివెంజ్ ఇప్పటికి ప్రతిరోజు ఉంటది. గుర్తొచ్చినప్పుడల్లా తీర్చుకుంటూ ఉంటా. ప్రతిరోజు ఆ టార్చర్ ఉంటది. ఆ! ఆ! హ్మ్. టార్చర్ అంటే మరి అప్పుడు నన్ను కొట్టినప్పుడు అది టార్చరే గదండీ! అప్పుడు స్టూడెంట్ కాబట్టి సార్ సార్ డ్యూటీ సార్ చేసిండు. అలా ఆ! అంటారా? ఇప్పుడు వైఫ్ మీరు గూడా కాబట్టి మా డ్యూటీ నేను చేస్తున్నా అంటారా ఎట్లా? ఆ! అంతే కదా మరి. ఆ! అట్లాగేం లేదండి. స్టూడెంటు, టీచర్ మధ్య ఉన్న బాండింగే మా ఇద్దరి మధ్య. హ్మ్. అంతకుమించి టీచరు, స్టూడెంటు దాటి ఏ రోజు గూడా మేము క్లాస్‌లో ఎందుకంటే 10థ్ క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారనే వరకు ఆ ఉద్దేశం నాకు లేదండి. హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. హ్మ్. 10థ్ క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారన్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు తనకి మ్యారేజ్ చేసేస్తున్నారు కాబట్టి హ్మ్. తెలిసిన వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. హ్మ్. మంచి ఫ్యామిలీ గూడా. ఓకే. కన్నప్ప గారు, సామ్రాజ్యం గారంటే మా ఏరియాలో కొంచెం వెల్ నోన్ పీపుల్ అనమాట. హ్మ్. సో, ఎందుకని మనం అప్రోచ్ అవ్వకూడదు? హ్మ్. అంటే ఇద్దరికీ బెనిఫిట్స్ ఉంటాయి గదా! ఎందుకంటే మేము ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసున్నాము. అవును. వాళ్ళు గూడా ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఉంది. హ్మ్. మనం ఎళ్లి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే హ్మ్. ఇంకా మనకి అడ్వాంటేజ్ అట్లా సేమ్ టైమ్ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి కదా! అని ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్‌తో ఇక్కడ జరగడమే గానీ హ్మ్. అంతకు మించి ఏం అంటే లేదండి. అప్పుడు మీకు భయం అనిపియలేదా బ్రో? పెళ్లి చేసుకునే ముందు అరే! ఆ టీచర్ స్టూడెంట్‌ని పెళ్లి చేసుకున్నాడు. సో, సమాజం ఏమనుకుంటదని చెప్పి. ఇప్పుడు గూడా ఉందండి భయం. ఇప్పటికి గూడా. ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తుంటే హ్మ్. ఏంటి ఈళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అవును. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. నేనేమంటానంటే మ్యారేజ్ అనేది మనం ఫిజికల్‌గా ఇదేదో ఒక అబ్బాయి, అమ్మాయి కలవడానికి అన్నట్టుగా చూస్తే హ్మ్. అది ఎప్పుడు మనకి రాంగ్‌గానే కనబడతది. మ్యారేజ్ అనేది ఒకళ్ళకొకళ్ళు తోడుండడానికి లైఫ్ లాంగ్ హ్మ్. ఒక పార్ట్నర్‌షిప్‌ని మనం ఎంచుకునేది. ఇక్కడ హ్మ్. ఏజ్ అనేది మ్యాటర్ కాదు. తన స్టూడెంటా, ఇంకొకలనేది మ్యాటర్ కాదు. హ్మ్. తను నాకు తోడుగా ఉండాలి. నేను తనకు తోడుగా ఉండాలి లైఫ్ లాంగ్. ఇది హ్మ్. మెయిన్ మ్యారేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే. ఇది ఎలా చూస్తున్నారంటే జనరల్‌గా చాలామంది అంటే అందరూ అవును. కాదు ఫ్యూ పీపుల్ ఇన్ ద సొసైటీ హ్మ్. దీన్నేదో ఒక ఫిజికల్ ఆహ్, అట్రాక్షన్ మీద చూస్తున్నారు గానీ హ్మ్. ఆహ్, ఆ ఒపీనియన్ మీద మేము వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అలాంటి ఉద్దేశం ఉండుంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. హ్మ్. నేనేమంటానంటే, వాళ్ళు నాకివ్వడానికి కూడా ఆలోచించకుండా మేమెళ్ళిన ఫస్ట్ డేనే నానమ్మ గారు గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మగారు గానీ, వాళ్ళ పిన్ని గారు గానీ అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరు రిజెక్ట్ జేయలేదు. ఫస్ట్ డేనే ఆ సార్ అడిగారు. సార్ మంచి వ్యక్తి. మనం మ్యారేజ్ చేద్దాం తప్పనిసరిగా అని చెప్పి వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. హ్మ్. సో, అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్దాం అనుకున్నారు బ్రో? అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్‌ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంతకుముందుకి ఇంకేం చేసిండో హ్మ్. స్కూల్‌లో ఉన్నప్పుడు. సో, హ్మ్. ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అయితే వస్తది. ఓకే. సో, అలా ఆలోచించే వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అదేనండి నేను చెప్పేది. మ్యారేజ్ అనేది ఒక ఫిజికల్ అట్రాక్షన్‌గా చూడొద్దు. హ్మ్. మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ పార్ట్నర్‌ని మనం ఎంచుకునేది మన లైఫ్ లాంగ్ మనం తోడుగా ఉండడానికి ఒక పార్ట్నర్‌ని మనం ఎంచుకోవడం.
ఎందుకు పూజితనే మరి మీరు ఎంచుకున్నారని సొసైటీ అడుగుతుంది, ఎందుకు స్టూడెంట్ని ఎంచుకున్నారని. అవును. నాకు తెలిసిన అమ్మాయి మా ఫ్యామిలీకి దగ్గరగా పరిచయం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే పూజిత కూడా నాకు 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తన బిహేవియర్ కానీ, తను నలుగురికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మేమంటే మా టీచర్స్ అన్నా మేమన్నా చాలా రెస్పెక్టబుల్గా తను బిహేవ్ చేసే పద్ధతి కానీ, తన క్రమశిక్షణ కానీ, చెప్పాను కదా తను క్లాస్లో కూడా టాపర్ అని చెప్పి, ఇవన్నీ క్వాలిటీస్ నాకు నచ్చి. ఎందుకంటే ఎవరినో ఒక థర్డ్ పర్సన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని ఆ అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేసింది. తను మన ఫ్యామిలీలో అందరితో కలవడిగా ఉండగలుగుతా లేదు. సో ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే నాకు తను బెస్ట్ అనిపించింది. మా మదర్కి చెప్పాను అడగమని. చెప్పినమ్మడే కథ పెళ్ళి అయిపోయింది. అవ్వలేదండి, చెప్పిన ఎమ్మటే అవ్వలేదు. 2 years ఆఫ్టర్ మ్యారేజ్. 2 years ఆఫ్టర్ మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత 2 years తర్వాత మాకు మ్యారేజ్ అయింది. ఎందుకు బ్రో అంత గ్యాప్? ఎందుకు 2 years గ్యాప్? ఎందుకంటే తనకి 18 years నిండలేదు మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటికీ. ఒక 6 months 1 year గ్యాప్ ఉంది. ఓకే. జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన ఇంకొక 6 monthsలో ఒక 1 yearలో తనకి 18 years కంప్లీట్ అవుతాయి. ఓకే. అక్కడ కూడా మేము 18 years కాదు, తనకి 20 years వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఎందుకంటే తనకి ప్రాపర్ ఏజ్ రావాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ తనకి అదే అర్థం చేసుకునే వయసు రావాలి. ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళు చేద్దామన్నా కానీ లేదు ఇది రైట్ టైం కాదండి, కొంచెం మనం టైం తీసుకొని చేద్దామని చెప్పి కొంచెం వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకేనన్నా మీరు చెప్పింది బాగానే ఉంది, సో మనం కొంచెం గ్యాప్ తీసుకునే మ్యారేజ్ చేద్దామని చెప్పి. కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల మా అత్తయ్య గారు మా మ్యారేజ్ చూడలేదు, ఎక్స్పైర్ అయిపోయారు. మా అత్తయ్య గారు ఏంటంటే తనకి మ్యారేజ్ చెయ్యాలి, అదొక పెద్ద రెస్పాన్సిబుల్గా. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, తిను ఒక్కతే ఉంది. తనకి అత్తయ్య గారికి మా మావయ్య గారు లేరు, ఇంకా తిను ఒక్కదాన్ని. ఎందుకంటే చిన్న అంటే తనకి బాగా గారాభం. నేను ఒక్కదాన్ని మంచి ఫ్యామిలీకి ఇచ్చి తను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు. బట్ బిఫోర్ కరోనా ఎఫెక్ట్ అయ్యి మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, అది బ్యాడ్ లక్. సో పూజిత గారు, ఫస్ట్ ఇలా సార్ సంబంధం వచ్చింది అని చెప్పగానే ఫస్ట్ మీ ఫీల్ ఏంటి? మా మదర్ ఇలా చెప్పారండి, ఇలా సార్ వాళ్ళు మ్యాచెస్ కోసమని వచ్చి అడిగారు అని అంటే, ఎవరు ఎవరు అని అన్నా. అంటే ఇలా సార్ వాళ్ళని అడిగారు అని అంటే, సారు నన్ను అడిగారా అని చెప్పంటే, అవునమ్మా సారే అని అంటే, అదేంటమ్మా ఏమని అడిగారు, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కనుక్కున్నాక ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేనైతే. ఆ సార్ వాళ్ళు అడిగారంటే, మా పేరెంట్స్ కూడా మేము మా పిల్లల్ని ఇలా పెంచాము, సార్ వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగారంటే మా పిల్లల బిహేవియర్ ఇది అని మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మేము హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది అండి. చెప్పాలని యాక్సెప్ట్ చేసినారు మీరు ఇలా సంబంధం వచ్చింది అంటే? తను యాక్సెప్ట్ చేయలేదండి, పేరెంట్స్ నిర్ణయాన్ని తను ఏకీభవించింది. ఎందుకంటే తనకు కూడా ఎటువంటి సార్ అంటే, ఇప్పుడు జనరల్గా సార్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. తన ఫీలింగ్ వాస్తవంగా అయితే అదే నాతో చాలాసార్లు అంటే భయం అంటే ఎవరికైనా ఉంటది కానీ ఇలా మ్యాచ్ అడిగారు కాబట్టి ఇంక అప్పుడు భయం ఎలా ఉంటదండి, హ్యాపీ ఫీల్ అవుతాం కానీ అసలు నిజంగా అప్పుడు సార్ అంటే స్కూల్లో భయపడతాం కానీ ఇప్పుడా మీరా నేనా? అప్పుడే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ సార్ బెత్తం తీసుకొని ఇలా ఉండు ఇలా కూర్చో అంటారు ఏమని చెప్పి భయపడలేదు నిజం చెప్పు. అప్పుడు అలా ఎందుకు మన కంట్రోల్లో ఉంటది కాబట్టి అప్పుడు సార్ అయినా ఎవరైనా ఇంకా అంతేగా అలా అంతే అండి. అప్పుడైతే నేను భయపడలేదు, హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా. అది నా ఒపీనియన్ లేండి. అలాగే ఏంటి బయట తీసుకొద్దాం అని చెప్పి అలా అడిగాను. సో నిజంగా భయం లేదు మీకైతే? నాకైతే ఇప్పుడైతే అసలు తనే నన్ను భయపెడుతుందండి. ఇప్పుడు ఇది కూడా నిజం కాదండి. అంతేగా ఎవరు భయపడతారు నిజం చెప్పండి? అలాగేం లేదండి, సిచ్యువేషన్ బట్టి. నిజంగా చెప్తున్నా, ఇంటర్వ్యూ చేస్తున్నాను నిజంగా చాలా క్యూట్ కపుల్. నేను కూడా చెప్తున్నా, మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనిల్ గారు.